ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताका स्वामिनिति नामिने। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पश्चात्य देशधारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। జీవిత సభ్యులందరికీ కూడా స్వాగతం। ఈ సంవత్సరానికి ఇది చివరి ఆదివారం। మనకు నూతన సంవత్సరం ఉగాది, కానీ ఉగాది పెద్ద జరుపుకోం మనం అంతా కూడా పాశ్చాత్యులతో కలిసిపోయాం। కానీ మన ఉగాదికి, మన నూతన సంవత్సరానికి, ఈ పాశ్చాత్య నూతన సంవత్సరానికి చాలా తేడా ఉంది। మన సాంప్రదాయాల్లో పరమార్థాలు ఉంటాయి, సత్యం ఉంటుంది। ఉగాదికి మనం పచ్చడి చేసుకుంటాం, ఉగాది పచ్చడి చేసుకుంటున్నారా, మానేశారా? లేదు గురుగారు మానేసామంటారా? సో ఆ పచ్చడి వేప పువ్వు, మామిడి పిందెలు, బెల్లము అన్నీ కలిపి మిశ్రమంగా ఉంటుంది। ఆ మిశ్రమంలో ఫిలాసఫీ ఉంది। అంటే ఆ పచ్చడి తీయగా ఉంటుంది, వగరుగా ఉంటుంది, చేదుగా ఉంటుంది। అంటే దాని అర్థం ఏంటి అంటే, రాబోయే సంవత్సరం ఊరికే పండ్లన్నీ ఇకిలిచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అంటే వచ్చేదిరా హ్యాపీనెస్, ఇట్లా ఉండబోద్ది। తీయగా కొంచెం ఉంటుంది, కొంచెం వగరుగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, మిశ్రమంగా ఉంటుంది। కారణం ఏంటి? ఓన్లీ తీయగా కూడా ఉండొచ్చు వ్యక్తులకి, కానీ అది దేన్ని బట్టి ఆధారపడి ఉంటుంది? మన నడవడికని బట్టి। భగవద్గీతలో భగవంతుడు ఒక విషయాన్ని చెప్తారు। ఏం చెప్తారు ఆయన? కారణం గుణసంగ దోషం సత్ అసద్యోనిషు జన్మషు। మంచి జన్మలు ఎత్తడానికి, చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే మనం చేసే కర్మలు। కర్మలు దేన్ని బట్టి చేస్తాం? సాంగత్యాన్ని బట్టి చేస్తాం, గుణాలని బట్టి చేస్తాం। గుణాలు దేన్ని బట్టి వస్తాయి? సాంగత్యాన్ని బట్టి వస్తాయి। సో అందువల్ల సత్సాంగత్యం వల్ల సద్గుణాలు వస్తాయి, సత్కర్మలు చేస్తాం। సత్కర్మల ఫలితం ఏంటి అంటే సుఖంగా ఉంటాం। ఇప్పుడు మనం పడేటువంటి బాధలు మన పూర్వీకులు పడలేదండి, ఖచ్చితంగా। మన పూర్వీకులు చాలా శాంతిగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు। ఎందువల్లంటే వాళ్ళు ధర్మంగా ఉన్నారు, వాళ్ళ జీవితాలు ధర్మంగా ఉన్నాయి। మనం ఏంటి అంటే అసలు ధర్మం అంటే ఏంటోనే తెలియదే మనకు। ఏదో జంతువుల్లాగా జీవనాన్ని గడిపేస్తా ఉన్నాం। సో మనం కూడా ఆ ధర్మం ఏంటో తెలుసుకొని దానికి అనుగుణంగా జీవితాన్ని మలుచుకుంటే హ్యాపీగానే ఉంటాం। ఈరోజు మనిషి పాదచారుల నుంచి అంతరిక్షం దాకా టెక్నాలజీ పెరిగిపోయింది। నిన్నెవడో జోక్ పెట్టున్నాడు, చంద్రమండలంలో ప్లాట్లు సేల్చుకున్నాయని చెప్పి ఈడ చేసిన నిర్వాహకం చాలదు, మళ్ళీ చంద్రమండలానికి పోవాలి। నువ్వు ఎక్కడికి పోయినా నీకేం శాంతి ఉండదు,
ఎందువల్లంటే నీతో పాటు నీ మనసు కూడా వస్తూ ఉంది కదా. నీ శాంతికి సుఖానికి కారణం కారణం, మనసే కారణం. ఆ ప్రశాంతత అనేటువంటిది మనం పొందాలా అంటే ఒకసారి అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్తారంట, భారతదేశం నుంచి కొంచెం మట్టి, భగవద్గీత, భాగవతం, ఒక సాధువుని కూడా పిలుచుకురండి అంటారంట. అంటే ఈయన మంత్రితో చెప్తాడు, ఈ సాధువు అనే ప్రోడక్ట్ ఏ మార్కెట్లో దొరకద్దబ్బాయి అంటాడు. సాధువు అంటే వస్తువు కాదు, వ్యక్తి అంటాడు. సాధువు అంటే వస్తువు కాదు, వ్యక్తి. సద్భావనలను సాధన చేసుకుంటూ ఉండేవాడిని సాధువు అంటారు. అతనితో ఎవరైనా సాంగత్యం చేస్తే వాడిలో కూడా సద్భావనలు వస్తాయి, అతనిలో కూడా సద్భావనలు వస్తాయి. సో వాళ్ళేదో నిర్మానుష్యమైనటువంటి అరణ్యాల్లో సాధన చేసుకుంటుంటారు. సాధువులు అంటే మార్కెట్లో దొరికేది కాదు, బిగ్ బజార్ ప్రోడక్ట్ కాదు అది అని చెప్పి ఈరోజు మీకు ఎక్కువ సమయం తీసుకొని, ఎందువల్లంటే ప్రసాదం లేట్ అయిపోతుంది తెలుసు, ప్రవచనమే లేట్ అయింది. ఈ 20 నిమిషాలు 30 నిమిషాలు కొంచెం సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టేసుకోండి, అది ఎప్పుడు ఉండేదే మనం. మరి ఎక్కడ దొరుకుతారు సాధువు అంటే, సరే రా నాతోటి తీసుకెళ్తానని చెప్పి అరణ్యంలోకి తీసుకెళ్ళాడు. అక్కడ సాధువు జపమాల పట్టుకొని, చాలా ముఖం ఎట్టా ఉంది అంటే ఏవం ప్రసన్న మనసో, చాలా ప్రశాంతంగా ఆ మాల పట్టుకొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే జపం చేసుకుంటూ ఉన్నాడు. చేసుకుంటూ ఉంటే ఆయన జపం అయ్యే వరకు వేచి ఉన్నారు. కొంచెం ఏదో సంస్కారం అయిపోయిన తర్వాత మంత్రి చెప్పాడు, ఈయనే సాధువు అన్నాడు. ఏ సాధు, ఈ దుర్బలమైనటువంటి అరణ్యంలో ఎట్లా జీవిస్తున్నావు నువ్వు? నాతో వచ్చేయి, మంచి అంతఃపురం ఇస్తాను, పంచభక్ష పరమాణాలు, కందమూలాలు తిని బతుకుతున్నావు, పంచభక్ష పరమాణాలు పెడతాను, వచ్చేయి నాతోటి అన్నాడు. ఆ సాధువు అన్నాడు, అయ్యా ఈ అరణ్యం దుర్భరమైందని మీరెట్లా చెప్తారు? ప్రదేశం ముఖ్యం కాదు, మనసు ముఖ్యం. మీరు ఇది దుర్భరం అంటున్నారు. నేను ఆ జనారణ్యాన్ని వదిలిపెట్టి ఈ అరణ్యంలోకి వచ్చాను. నాకేంటి దానికి ఉపయోగపడుతుంది ఆధ్యాత్మిక చింతన. సో ప్రదేశం దుర్భరమైందని ఎట్లా అయ్యా చెప్తారు మీరు? దుర్భరమైంది కాదు, నాకిదే బ్రహ్మాండంగా ఉంది. సరే నాతో వచ్చి అంతఃపురం ఇస్తాను, పంచపక్ష పరమాణాలు పెడతాను అంటాడు. నేను ఎక్కడికి రాను స్వామి అంటాడు. నేను ఎక్కడికి రాను అంటాడు. నా మాట ధిక్కరించావంటే చంపేస్తా నిన్ను అంటాడు. నన్ను అసలు నువ్వేంటయ్యా చంపేది, నన్ను నువ్వు చంపలేవు అంటాడు. నేనెవరనుకున్నావు? చక్రవర్తిని, ప్రపంచాన్ని శాసించాను అంటాడు. అప్పుడు ఆ సాధువు అంటాడు, నువ్వేదో చక్రవర్తి అది ఇది అంటున్నావు, నువ్వు అసలు ఎవరో తెలుసా? నా బానిసకు బానిస నువ్వు అన్నాడు. నా బానిసకు బానిస నువ్వు అన్నాడు. అప్పుడు అలెగ్జాండర్ అన్నాడు, ఆ కత్తి దూచి అన్నాడు, ఈ కరవాలంతో కొన్ని వేల మందిని చంపాను, నేను లక్షల మందిని చంపాను. ఈ బక్క పీసు ఈయన సాధువు అంట, నేను చంపలేనంటున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు, ఎట్లా చంపలేనన్నాడు. అప్పుడు ఆ సాధువు నవ్వుతూ చెప్పాడు, అయ్యా నేను అనేటువంటి వ్యక్తి ఈ శరీరం కాదయ్యా, నేను అనేటువంటి వాడు ఆత్మస్వరూపుడు. మా భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, ఆత్మకి చావు లేదు అని చెప్తున్నాడు. మరి మీరు చంపుతానన్నారు నన్ను, నేను అనేవాడు ఆత్మ, నాకు చావు లేదు, అందుకని మీరు నన్ను చంపలేరు అన్నాడు. సరే ఇదేదో బానే ఉంది, నీ బానిసకు బానిస అని చెప్పి నన్ను మరీ అంత కిందకి దోస్తావే ఏంటయ్యా, అసలు నీ బానిస ఎవరు? వాడికి నేనెట్టా బానిస అన్నాడు. అప్పుడు ఆ సాధువు చెప్పాడు, నాకు క్రోధం అనేది బానిస, నువ్వు క్రోధానికి బానిస, అందుకని చెప్పి నా బానిసకు బానిస అన్నాను అన్నాడు. క్రోధం అనేది నాకు బానిస, దాన్ని జయించాను, క్రోధాన్ని జయించాను.
ఆధ్యాత్మిక చింతన ఏం చేస్తుంది అంటే వ్యక్తుల్లో ఊరికనే క్రోధం రానికుండా కాపాడుతుంది, వాడి చైతన్యాన్ని శాంతపరుస్తుంది. ఒక సాధువు శిష్యులతోటి స్నానం చేయడానికి నదీ తీరానికి వెళ్ళాడంట. స్నానం చేస్తుంటే ఇంకో కుటుంబం కూడా వచ్చింది. వాళ్ళు మొదట మెల్లిగానే మాట్లాడుకుంటున్నారంట. ఉన్నట్టుండి ఆ యజమాని అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తున్నాడు. అప్పుడు గురువుగారు శిష్యుని అడిగారు, ఏంటి ఆయన అట్లా అరుస్తున్నాడు అన్నాడు. అంటే పక్కపక్కనే ఉన్నారు కదా కుటుంబ సభ్యులు, అంత పెద్దగా అరుస్తున్నారేంటి అంటే ఒక శిష్యుడు, గురువుగారు వాళ్ళ కుటుంబ సభ్యులకి చెవుడేమో అన్నాడంట. ఒరే ముందు మెల్లిగా మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు కదా అరుస్తున్నారు అన్నాడంట. మరి ఏమో అర్థం కావట్లేదండి అన్నాడంట. అప్పుడు గురువుగారు చెప్పారంట, ప్రేమ అనేది మనసులో హృదయంలో ఉన్నప్పుడు మనుషులు మెల్లగా మాట్లాడుకుంటారు. అదే క్రోధం అనేది వచ్చినప్పుడు మనుషులు దగ్గరగా ఉన్నా కానీ చాలా గట్టిగా మాట్లాడుకుంటారు. ఎందువల్లంటే మనుషులు దగ్గరగా ఉన్నా క్రోధం వస్తే ఏమవుతుంది అంటే హృదయాలు దూరం అయిపోతాయి. అందుకని పెద్దగా అరుస్తారు అన్నమాట, పెద్దగా అరుస్తారు. సో అందువల్ల ఆయన క్రోధం వచ్చింది. మనిషి శాంతిగా జీవితాన్ని గడపాలా అంటే ఈ కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మాత్సర్యము వీటన్నిటినీ కూడా జయించినప్పుడే శాంతిగా ఉండగలడు. మనం వాటన్నిటినీ కూడా మన దగ్గర కొంతుంటే ఇంకొంచెం కొనుక్కొని మన హృదయంలో మనసులో నింపుకొని మనకి ఈరోజు కాలక్షేపాలు అయితేనేమి అన్నీ కూడా ఏం చేస్తాయి, వాటిని పెంచుతాయి, అహంకారాన్ని పెంచుతాయి, ఈ అరిషడ్ వర్గాల్ని పెంచుతాయి. వాటన్నిటిని మనం పెంచుకుంటూ శాంతిగా ఉండాలా వచ్చే కొత్త సంవత్సరంలో అంటే ఎట్ట కుదురుతుంది? అదే పర్సనాలిటీ కదా. ఏమన్నా మార్పు ఉంటే ఏమన్నా మార్పు జరగచ్చు జీవితంలో అనుకోవచ్చు. వ్యక్తి అట్లాగే ఉన్నాడు, వ్యక్తి చైతన్యం అట్లాగే ఉంది. అటువంటిప్పుడు నువ్వు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు హ్యాపీ న్యూ ఇయర్? మనలో మార్పు వస్తే ఖచ్చితంగా అక్కడ వెనకాల సౌండ్ నన్ను డామినేట్ చేసేస్తుంది, మెల్లిగా మాట్లాడుకోమని చెప్పండి. సో వ్యాపారస్తుడు సంవత్సరంలో లెక్కలు చూసుకుంటాడు, చూసుకొని ఆదాయం వచ్చిందా నష్టం వచ్చిందా, ఒకవేళ నష్టం వస్తే కారణం ఏంటి, ఆదాయం వస్తే కారణం ఏంటి, ఇంకా ఆదాయం పొందాలంటే ఏం చేసుకోవాలా. సో జీవితానికి కూడా మనం అట్లాగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రిందటి సంవత్సరం ఏమేం కష్టాలు కుదరదు. సో అందువల్ల మన ఉగాది పండగకి ఏంటి అంటే మనకు ఉగాది పచ్చడితోనే ఒక ఫిలాసఫీ నాయన, నువ్వు కొన్ని మంచి పనులు చేశావు, కొన్ని చెడ్డ పనులు చేశావు, అందువల్ల మిశ్రమంగా ఉంటుంది జీవితము అని చెప్పి ఆ పచ్చడే ఒక ఫిలాసఫీని ఇస్తుంది అనమాట. అక్కడ మళ్ళా పంచాంగ శ్రవణం అంటారు. పంచాంగ శ్రవణం ఏంటో తెలుసా? మీరు ఆడిటర్కి అకౌంట్స్ సబ్మిట్ చేస్తారు కదా, అదే పంచాంగ శ్రవణం. మనం చేసిన కర్మలను బట్టి ఆదాయం ఎంత, నష్టం ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఆరోగ్యం ఎంత, అన్నీ కూడా మనం చేసుకున్న కర్మలను బట్టి బ్యాలెన్స్ షీట్ అది. సో మనుషులు భగవంతుడు తెలివితేటలు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే ఏదో జంతువులాగా జీవితాన్ని గడిపేయడానికి కాదు, ఈ సత్యాలని తెలుసుకొని ఉన్నంత వరకు శాంతిగా ఉంటూ జీవితాంతంలో మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా భగవంతుడిని చేరుకునే దానికోసం ఈ విలువైన మనుష్య జీవితాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు. దుర్లభ మనుష్య జన్మ దొరకడమే దుర్లభం. ఈ మనుష్య జన్మను అసలు దేనికి వినియోగించాల? మహాభారతం చెప్తుంది, ఆహార నిద్ర భయమైతునం చ సమన్వవేతాం పశుభీ నరాణాం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేన హీన పశుభీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాటం, సంపర్కం చేయడం, సమన్వవేతాం పశుభీ నరాణం, ఇవన్నీ సమానంగా ఉన్నాయి మనిషిలో, జంతువులో. మరి మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు? ధర్మోహితేషో అధికో విశేషో, ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు ఉన్నతుడవుతాడు. ధర్మానికి అనుగుణంగా మనం ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాం. ఏ టెక్నాలజీ లేనప్పుడు మన పూర్వీకులు ఆనందంగా ఉన్నారంటే ధర్మానికి అనుగుణంగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి. ఇంతకు ముందు రోజుల్లో కొన్ని ఇళ్లకి తలుపులు కూడా ఉండేటివి కాదంట. ఎందువల్ల అంటే ఎవడిది ఆశించేవాడు కాదు, తలుపులు అవసరం లేదు. ఇప్పుడు తలుపులు పెట్టుకొని మళ్ళీ ఎలక్ట్రికల్ వైరింగులు పెట్టుకొని తాళాలు పెట్టుకొని ఎన్ని పెట్టుకున్న దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి.
ఎన్ని పెట్టుకున్నా కారణం ఏంటి అంటే ఎవడికి తెలియట్లేదు. ఒరే నేను ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఇంకో దగ్గర నా దగ్గర తీసుకునే ఎవడు ఒకడు ఉంటాడు. ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది, సపోటా చెట్టు రాదు. కర్మ సిద్ధాంతం, ఎవడు తప్పించుకోలేడు. ఇంతకుముందు అవన్నీ నరనరాల్లో జీర్ణించుకుని ఉండడం వల్ల ఎవడు కూడా ఎవరిది ఆశించేవాడు కాదు, ఎవడు మిస్టేక్ చేసేవాడు కాదు. చాలా జాగ్రత్తగా జీవితాన్ని గడిపేవాళ్ళు. తద్వారా అందరూ శాంతిగా ఉండేటువంటి వాళ్ళు. ప్రభుపాదులు వారు చెప్తారు, మీరు పక్షి ఏదైనా గింజలు తింటా ఉంటుంది. మనం నడుచుకున్నప్పుడు ఆ భగవంతుడు మనల్ని ఎల్లవేళలా రక్షిస్తాడు. ఆ భగవంతుని మీద విశ్వాసంతో ఇంకోటి ఏంటంటే మనమందరం కూడా పెంపొందించుకోవాల్సినటువంటి ఒక సత్యం ఏంటి అంటే భగవంతుడి పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. మనం గుళ్ళకి గోపురానికి వస్తాం ఏంటి అంటే అందరూ వస్తున్నారు మనం కూడా ఒక రాయేద్దాం అని చెప్పి వస్తాం, కానీ పూర్తి విశ్వాసం పూజిస్తాను రా అన్నాడంట. అరే మనం వ్యాపారస్తురం, కృష్ణుడి పూజ మనకు దేనికి రా అన్నాడంట. మరి ఎవరిని పూజించాలన్నాడు? ఆయన భార్య ఉందే లక్ష్మి, ఆమెను పూజించాలన్నాడంట. వీడు నేరుగా మార్కెట్కి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి లక్ష్మీ విగ్రహం ఒకటి కొనుక్కొని తెచ్చేసుకొని కృష్ణుడి విగ్రహం పూజా గదిలో పక్కకు నెట్టేసి లక్ష్మీ విగ్రహం పెట్టేసి అగరబత్తులు వెలిగించి పెట్టాడంట. ఇస్తున్నాను ప్రహ్లాదుణ్ణి, చిన్న పిల్లవాడు, భాగవతోత్తముడు, ఆయన్ని తండ్రి అడిగాడు, కాలకోటి విషం ఇచ్చాడు, తాగమన్నాడు. ఆయన అన్నాడు, తండ్రి మీరు అనుమతిస్తే అది శ్రీమన్నారాయణుడికి అర్పించుకొని సేవిస్తానన్నాడు. ఆ నారాయణుడికి అర్పించుకొని సేవించాడు, ఏం కాలేదు, అమృతంగా అయిపోయింది. అప్పుడు అడిగాడు, ఎక్కడి నుంచిరా నీకు ఆ శక్తి వస్తుంది అంటే కైలాస్ అని ఒకడు ఉన్నాడంట, నారదమునికి ఫ్రెండ్ అంట. నారదముని వచ్చాడంట వాడింటికి. వస్తే ఏదో మర్యాదలు చేశాడంట. చేస్తే స్వామి ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడంట. అరే వైకుంఠానికి వెళ్తున్నాను రా నాయన, నువ్వు వస్తానని తీసుకెళ్తానన్నాడంట. అప్పుడు చెప్పాడంట, స్వామి ఒకసారి క్షమించండి, పిల్లలు చిన్నపిల్లకాయలు, కొంచెం వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించిన తర్వాత వస్తానన్నాడంట. నారదముని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చేసరికి ఇంటి ముందు బోర్డు పెట్టున్నారంట, లేట్ కైలాష్ అని చెప్పి. ఇటు బకెట్ దనేశాడు. ఆయన ఇంట్లోకి వెళ్తే పిల్లలు ఏడుస్తున్నారు, నాన్నగారు పోయారు అది ఇదని. సరేనని పుట్టినవాడి గిట్టక తప్పదురా నాయన, కొంచెం నువ్వు శాంతంగా ఉండండి అంటే వాళ్ళు ఏదో ఆతిథ్యం అయిపోతే మీరే పుట్టేడు దుఃఖంలో ఉన్నారు, ఏం ఆతిథ్యంలే అని చెప్పి నారదముని బయటకు వచ్చాడంట. ఇంటి ముందు ఒక కుక్క ఉందంట. అది నారదముని చూసి భౌ భౌ అని అరుస్తుందంట. అరుస్తుంటే నారదముని, అరే కైలాష్ ఏమైందిరా, ఏంటి జన్మ అన్నాడంట. స్వామి విద్యాబుద్ధులైతే నేర్పించాను కానీ దుర్మార్గులు బాధ్యతలు లేవు స్వామి, గల్లా పెట్టి కూడా తాళం వేసుకోవట్లేదు స్వామి. చచ్చేటప్పుడు ఆలోచించాను స్వామి ఎట్ట కాపాడుకోవాలా అని. ఆలోచిస్తే మంచి అద్భుతమైన ఆలోచన వచ్చింది స్వామి, కుక్క జన్మ ఎత్తితే కాపలాగా ఉండొచ్చు కదా ఇంటికి అని చెప్పి కుక్క జన్మ ఎత్తేసే స్వామి అన్నాడంట. ఒరే కైలాష్ ఇప్పటికైనా ఆలస్యం లేదురా, రాపోదా అన్నాడు. బాబు ఇవి ఒక్కసారి క్షమించండి, ఇప్పుడు కానీ వచ్చేసానంటే కొంప కొల్లేరైపోద్ది అన్నాడు. సరేనని చెప్పి నేను వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళా వచ్చాడంట. వస్తే ఆ పిల్లల్ని అడిగాడంట, అరే ఇక్కడ కుక్క ఉండాలి ఏమైందంటే కుక్క కూడా పోయింది అన్నాడంట. ఒరే ఇట్లా ఉందే కథ అని చెప్పి ఆయన ఆ పొలంలో అట్లా నారాయణ అనుకుంటే పోతుంటే ఆ పొలంలో బుస్సలు కొట్టే పాము అంట. అది చూడంగానే బుస్ బుస్ అంటుందంట. నారదముని చూసి, ఒరే కైలాష్ ఇప్పుడేంట్రా పాము జన్మెత్తావు అన్నాడంట. స్వామి ఇంట్లో విలువైన వస్తువులన్నిటికీ బ్యాంకుల్లో లాకర్లు తెరిచారే స్వామి, ఆడ పెట్టుకున్నారు. దుర్మార్గులు సోంబేర్లు నా కుమారులు నిద్ర లేచేదే 10-11కి, పొలానికి వచ్చేది ఇంకా ఆలస్యం, జంతువులు తినేస్తున్నాయి, ఇరిగింటోడు పొరిగింటోడు పంట అంతా కోసుకొని వెళ్ళిపోతున్నాడు. ఎట్టపా చేయాలని కుక్క జన్మలో ఉన్నప్పుడు ఆలోచించా, పాము జన్మెత్తి పొలంలోకి ఎవడు రానికుండా కాపలా కాసుకోవచ్చు అని చెప్పి పాము జన్మెత్తే స్వామి అన్నాడంట. ఓరి పిచ్చోడా ఇప్పటికైనా ఆలస్యం లేదురా, వైకుంఠానికి రాపోదాం అన్నాడంట. అంటే లేదు స్వామి ఇవి ఒక్కసారి స్వామి. నారదముని కోపం వచ్చింది, వీడికి ఇన్ని అవకాశాలు ఇస్తుంటే వీడు ఉపయోగించుకోవట్లేదని చప్పట్లు జరిపి పిలిచాడు. ఏయ్ అంటే ఆ పిల్లకాయలు వచ్చారంట, మీకు బుద్ధి ఉందంటరా, కాపలా కాస్తున్నాను రా, నన్ను కొట్టేస్తారంటరా, రే రే అని చెప్పి బుస్ బుస్ రే బుస్సులు ఎక్కువ కొట్టేస్తున్నా కొట్టేయండి రా. అయితే చచ్చేటప్పుడు మహాత్ముడు ఆ నారదముని చూస్తే ప్రాణం వదిలాడంట పాము రూపంలో. తర్వాత ఏదో మంచి జన్మ ఎత్తి భగవంతుని సేవించుకొని తరించాడంట. బంధాలు పోవు, ఆ బంధాలే దుఃఖ కారణం. ఆ భావబంధాల నుంచి విముక్తి పొందాలంటే ఆ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాద పద్మాలకు సేవ చేసుకోవాలా.
లేకపోతే పునరపి మరణం పునరపి జననం, మళ్ళీ ఎత్తుతూ ఉండాలా, పోతా ఉండాలా, మళ్ళీ వస్తూ ఉండాలా. ఇక్కడ ఉన్నంతకాలం ఎన్ని బాధలు, ఆధ్యాత్మికాది భౌతికాది దైవిక క్లేశాలు, మనసు శరీరం ద్వారా వచ్చే కష్టాలు, వేరే జీవుల ద్వారా వచ్చే కష్టాలు, ప్రకృతి ద్వారా వచ్చేటువంటి కష్టాలు. సో అన్ని కష్టాలు, వీటి మధ్యలో ఈతి బాధలు. సో అట్టని చెప్పి సన్యాసం తీసుకోమని ఎవరు చెప్పరు. ఉన్నంత వరకు కుటుంబాన్ని పోషించుకుంటూ జీవితాంతంలో భగవంతుణ్ణి చేరుకోవాలనే దృక్పథంతో భౌతిక జీవితంతో పాటు ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా కొంచెం చేర్చుకోవాలా. సో వయసు మీద పడుతూ ఉందంటే భక్తిని పెంపొందించుకోవాలా. ఎవడో ఇంకొకడు ఉన్నాడంట, ఆడు అమృత అంట పేరు, యముడి కోసం తపస్సు చేశాడంట. యముడు ప్రత్యక్షమయ్యాడంట, ఏం కావాలన్నాడంట, నాకు మృత్యువు లేకుండా వరాన్ని ఇమ్మన్నాడండి. అది నాకు కూడా లేదురా నాయన, ఇవ్వలేను. అటైతే ఒక పని చేయండి, మీరు వచ్చి నన్ను పికప్ చేసుకునే దాని ముందు కొంచెం అడ్వాన్స్గా లెటర్ ఒకటి రాయండి, నేను అప్పుడు మోక్షానికి ప్రిపేర్ అవుతాను అన్నాడంట. సరే అన్నాడంట. వీడు యమధర్మరాజు మాట ఇచ్చాడు కదా ముందు లెటర్ పంపిస్తానని, ఆయన లెటర్ పంపించేదాకా నేను ఇంద్రియ భోగాలు అనుభవిస్తూ ఉంటాను, ఆయన లెటర్ వచ్చిన తర్వాత మోక్షానికి ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పి విచ్చలవిడిగా జీవితం అనుభవిస్తున్నాడంట. ఒకరోజు అద్దం ముందుకు వెళ్ళాడంట, ఎంట్రుకలు నెరిసిపోయి ఉన్నాయి. నెరిసిపోతే ఏం చేస్తాం మనం, ఎవడికో 8 ఎంట్రుకలు ఉన్నాయంట. వాడు మంగళ షాప్కి వెళ్ళాడంట. ఆ మంగళవాడు అన్నాడంట, ఏమో లెక్క పెట్టమంటావా కత్తిరించమంటావా అన్నాడంట. వాడు అన్నాడంట కలరయ్య అన్నాడంట. ఏంది 8 ఎంట్రుకలకి కలరయ్య అన్నాడంట. సో వీడు కలర్ వేసేసుకున్నాడు. కొన్ని రోజులు కళ్ళు మసకబడ్డాయి, అద్దాలు పెట్టుకున్నాడు. కొన్ని రోజులు పళ్ళు ఊడిపోయాయి, పెట్టుడు పళ్ళు పెట్టుకున్నాడు. కొన్ని రోజులు కాలు చేయి పడిపోయింది, కర్ర ఊతం తీసుకున్నాడు. ఇవన్నీ అయిన తర్వాత యమధర్మరాజు వచ్చాడు అంట. వస్తే అప్పుడు వీడికి ఎక్కడ లేని కోపం వచ్చిందంట. ఏమయ్యా, మనుషులే మాట తప్పుతారు అనుకున్నాను, దేవతలు కూడా మాట తప్పుతారా? ఏది ఇంటిమేషన్ లెటర్, ఏది లెటర్ గిటర్ లేకుండా వచ్చేసావు అన్నాడంట. అప్పుడు యమధర్మరాజు అన్నాడంట, మరి నాయన నువ్వు ఒక లెటర్ అడిగావు, 4 లెటర్లు పంపించాను అన్నాడంట. వీడు అమాయకంగా కొరియర్ బాయ్ ఏమన్నా మిస్ చేసి ఉంటాడేమో అన్నాడంట. ఒరే, నేను రాసేది పెన్ను పేపర్తో కాదురా, ఫస్ట్ ఎంట్రుకలు నెరిశాయి ఫస్ట్ లెటరు, కళ్ళు మసకపడ్డాయి 2వ లెటరు, పళ్ళు రాలిపోయాయి 3వ లెటరు, కాలు చెయ్యి పడిపోయింది 4వ లెటరు, తర్వాత నేను వచ్చానన్నాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే, వయస్సు పెరుగుతూ ఉంది అంటే ఎక్కడికో దగ్గర అవుతున్నాం. ఆ దగ్గరయ్యే లోపు భగవంతుని పట్ల భక్తిని పెంపొందించుకొని మరలా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా భగవంతుణ్ణి చేరుకునే దానికి ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని మనం వినియోగించాలి. సో అందుకని ఈ రాబోయే నూతన సంవత్సరంలో మీకు అందరికీ అన్ని శుభాలు మంచి జరగాలని, మీరందరూ ఆనందంగా ఉండాలని ఆ దేవదేవుడిని ప్రార్థించుకుంటూ, అదే సమయంలో మీరందరూ కూడా ఇంత విలువైన మనుష్య జన్మ పొందిన తర్వాత ఆ భగవంతుని పాదపద్మాలకు భక్తి అనే దాన్ని పెంపొందించుకొని యుగధర్మమైనటువంటి యొక్క నామాన్ని, భగవత్ నామాన్ని, బ్రహ్మని నారదుల వారు అడుగుతున్నారు, కలియుగంలో మంద సుమంద మతయోర్ మంద భాగ్యో, తెలివితేటలు తక్కువ, ఓర్పు తక్కువ, సహనం తక్కువ, జీవిత కాలం తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ, వీటన్నిటికీ మించి వరం ఒకటి ఉందంట కలియుగంలో. ఏంటి ఆ వరం అంటే, మనసు ఎప్పుడు కలత చెంది ఉంటుందంట. భూతద్దం వేసి వెతకండి ఎవడైనా కానీ హ్యాపీగా ఎవడు కనపడ్డు, మొహం చిట్లించుకొని ఉంటాడు ఎప్పుడు టెన్షన్లో. వీడెట్ట శాంతిని పొందుతాడు, వీడెట్ట మోక్షాన్ని పొందుతాడు? అప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు, హరిర్నామ హరిర్నామ హరిర్నామైవహి కేవలం కలో నాస్తేవ గతిరన్యద. కలియుగంలో హరినామం జపించడం కన్నా ఇంకొక మార్గం లేదు. మరి హరినామాలు శతకోటి ఉన్నాయి, ఏది జపించాలా అంటే అప్పుడు ఈ మహామంత్రాన్ని ఇస్తూ ఉన్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది షౌడశకనాంనాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వ వేదేషు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలికల్ముషనాశనం, కలికాలం నుండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వ వేదేషు దృశ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసినా ఇంతకు మించిన తరుణోపాయం లేదు. మంత్ర అంటే అర్థం చెప్తాను మీకు. మన్ అంటే మనసు, త్రా అంటే
మనస్సులోని కలతలను తొలగించేది. మనసులోని కలతలను తొలగించేది మంత్రం. మీరు ఇంతమంది ఒక 10 సంవత్సరాల నుంచి వస్తున్నారా ఈ కార్యక్రమానికి? ఎంతమంది వస్తున్నారు? ఒక 5 సంవత్సరాల నుంచి. సో అందరూ జపం చేస్తున్నారా? గుడ్. చేయకపోతే మొదలు పెట్టండి. శుభస్య శీఘ్రం, డిలే చేయొద్దు. ఎవడో ఒకడు ఒక వేశ్యాలోలుడంట, వాడొక రోజు వేశ్యను కలవడానికి ఒక నదిని దాటుతున్నాడంట. చేతి నిండుకు పూలు పట్టుకున్నాడంట. ఆ పూలు తీసుకెళ్తున్నాడు వేశ్యకి. ఒక పువ్వు జారి నదిలో పడిపోయింది, ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఆ పువ్వుని తీసుకురావాలంటే వీడు పోతాడు. అందుకని చెప్పి కృష్ణార్పణం అనేసాడంట. ఏంది? ఆ పువ్వు కొట్టుకుని పోతుంటే కృష్ణార్పణం అన్నాడు. అంటే వచ్చేసాడు. తర్వాత వాడు శరీరం వదిలేశాడు. కొన్ని రోజులకి యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తే చిత్రగుప్తుడు వాడి చిట్టాపత్తు చదివాడంట. అయ్యా, ఈడు మహాపాపి, అయితే జీవితంలో ఒక్కసారి కృష్ణార్పణం అన్నాడంట. అప్పుడు యమధర్మరాజు అన్నాడంట, అరే ఒక్కసారి కృష్ణార్పణం అన్నదానికి 10 నిమిషాలు స్వర్గంలో ఉండొచ్చు, ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడే పర్మనెంట్, నువ్వు సెటిల్మెంట్, ఇదే ప్లేస్ నీకు, ఇంకా నిన్ను వదలము. మరి మొదట 10 నిమిషాలు స్వర్గంలో అనుభవిస్తావా, లేకపోతే ఇక్కడ మొదట అనుభవిస్తావా అన్నాడంట. వాడు కొంచెం తెలివైనోడు. 10 నిమిషాలు మొదట స్వర్గంలో అనుభవించేస్తానన్నాడంట. పుష్ప విమానంలో ఎక్కించి పంపించారంట స్వర్గానికి. వీడు దారిలో ఆలోచిస్తున్నాడంట, ఒక్కసారి కృష్ణార్పణం అంటే ఇంత గొప్ప ఫలితమా? 10 నిమిషాలు స్వర్గంలో ఉండొచ్చా? మనం కూడా ప్రతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, నామం చేయండి అయ్యా, నామం చేయండి అయ్యా, నామం చేయండి అయ్యా అంటే, మనం ఒక 500 నోటు పడి ఉంటే రోడ్లో దాని పక్కన కూర్చొని కుర్చీ వేసుకొని ఆలోచిస్తామా? తీసుకోవచ్చా, తీసుకోకూడదా, ఎవరిది అయి ఉంటుంది, ఏమో, రెండో వ్యక్తికి తెలియదు, టక్కని మన జోబిలోకి ఎప్పుడు వెళ్ళిపోద్దో. జస్ట్ 500. భగవంతుడు గీతలో చెప్తున్నాడు, మత్త పరతనం నాన్ ఎత్కించిదస్తి ధనుంజయ, నన్ను మించిన పరమ సత్యం ఇంకోటి లేదు. ఎన్ని 500 పోలిస్తే భగవంతుడితో సమానం అవుతుంది చెప్పండి? అంత గొప్ప బంగారు లాంటి ఆ దేవదేవుడు వజ్రం ఆయన మన జీవితంలోకి వస్తానంటే మాత్రం ఆలోచిస్తున్నాం, చూస్తాం స్వామి, చేస్తాం స్వామి. తర్వాత వీళ్ళలాగా ఎడవాల్సి వస్తుంది. వాడు నేను ఒక్కసారి అంటే ఇంత ఫలితం ఉందని ముందు తెలుసుంటే చాలాసార్లు అనుండేవాడిని కదా, ఒరే 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 చాలా పొరపాటు అయిపోయిందే, అది ఇదని చెప్పి వాడు లాస్ట్ లో ఆలోచిస్తున్నాడు. ఎందుకు అంత టెన్షన్ పడ్డం చెప్పండి? మొదటి నుంచి చేసుకున్నాం అనుకోండి, మనతో వచ్చేది చెడని పదార్థము హరిసేవ అన్నారు పెద్దోళ్ళు. అన్ని చెడిపోతాయి, ఆస్తులు అంతస్తులు అన్ని వదిలిపెట్టాల. కానీ ఆత్మతో వచ్చేటువంటిది ఏంటి అంటే ఆ హరిసేవ. అది ఆత్మతో వస్తుంది, అది నిధి, అది ఆస్తి, నిజమైన ఆస్తి. సో వీడు ఆలోచిస్తా పుష్ప విమానంలో ఎక్కి, ఒరే ఒరే ఒక్కసారి కృష్ణార్పణం అంటే ఇంత బలం ఉందా, ఇంత శక్తి ఉందా, నేను జీవితం అంతా వృధా చేసుకున్నాను. కానీ లాస్ట్ లో మనం అట్లా అనుకున్నాం, ఉపయోగం ఏమని చెప్పండి? సో పోయి పుష్ప విమానం స్వర్గంలో ఆగిందంట. ఆగితే ఒక ఉద్యానవనంలో వీడు ఎగిరి ఆ పుష్ప విమానంలోంచి ఉద్యానవనంలోకి దూకేసి ఒక చెట్టు పూర్తిగా పూలు పూసేసిందంట నిండుగా. వాడు పోయి ఆ పూలన్నీ కూడా టకటకటక కోసేసుకొని దోసెట్ నిండుకు పెట్టుకొని కృష్ణార్పణం 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 10 నిమిషాల్లో ఎన్నిసార్లు కృష్ణార్పణం అనగలదో అన్నిసార్లు అనేసాడంట. అప్పుడు ఇంద్రుడు వచ్చాడంట. రాగానే వాడు ఇంద్రుడి ముందు, సార్ ఏం సార్ నా టైం అయిపోయిందా సార్ అన్నాడంట. ఒరే నువ్వు చాలా తెలివైనోడివిరా, ఈ 10 నిమిషాల్లో కృష్ణార్పణం కృష్ణార్పణం అని చాలాసార్లు అనేసావు, దాని ఫలితం ఏంటో తెలుసా? ఇంక నువ్వు నరకానికి వెళ్లాల్సిన అవసరం లేదు, పర్మనెంట్ గా స్వర్గంలో ఉండొచ్చు అన్నాడు. అందుకని నిర్లక్ష్యం చేయొద్దు నామాన్ని. రోజు ఈ రాబోయే నూతన సంవత్సరంలో ఈ రోజే మొదలు పెట్టండి, ప్రతినిత్యం నామం చేయండి. భగవంతుడు మనతో ఉపస్థితమై ఉంటే, ఎక్కడ ఆయన ఉంటే అన్ని అక్కడ మంగళకరమైనటువంటివన్నీ జరుగుతాయి, శుభాలు జరుగుతాయి, ఆనందం ఉంటుంది, శాంతి ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అందువల్ల ముఖ్యంగా మీరు, నేను ఇందాక అన్నాను ఏవేవో ఉండేవన్నీ చెత్తను ఎత్తినేసుకుంటామని, వద్దు. వాటిని వేసుకోకుండా మీ యొక్క హృదయంలో మీ నెత్తి మీద కృష్ణుణ్ణి పెట్టుకొని ఇళ్ళకెళ్ళండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ
హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. కృతేయధ్యాయతో విష్ణుం త్రేతాయ జజతో మకై ద్వాపరే పరిచయ. ఈ యొక్క నూతన సంవత్సరం మీకు అష్టైశ్వర్యాలు, సంపూర్ణమైన ఆనందం, శాంతి ఇస్తూ ఆ భగవద్భక్తిని కూడా ఇవ్వాలని ఆ రాధా గోపీనాథ్ని, ఆ గోవిందుణ్ణి, జగన్నాథుణ్ణి వేడుకుంటూ ఉన్నాను. మీ అందరు కూడా హ్యాపీగా రాబోయే నూతన సంవత్సరంలో ఉండాలా. తర్వాత ఇంకోటి, మీరు రెగ్యులర్గా నా ప్రవచనాలు ఏదన్నా వినాలా అంటే సత్య గోపీనాథ్ దాస్